విశ్వాసానికి దేవుడిచ్చే విలువేంటి చదువుకుందాం. అదే రోమాపత్రిక 4వ అధ్యాయము, అదే రోమాపత్రిక 4వ అధ్యాయము మళ్ళా 17వ వచనం నుంచే చదువుతున్నాను చూడండి. తాను విశ్వసించిన దేవుని ఎదుట, జాగ్రత్తగా వినండి, చాలా ఖరీదు గల సమయము అన్నాను. ఇది కూటమి ఏర్పాటు చేసిన దైవజనునికి ఇది ఖరీదు గల సమయమే. ఎందుకంటే లక్షల రూపాయల ఖర్చు. కూటానికి గ్యాదర్ అయిన మీకు కూడా ఇది ఖరీదు గల సమయమే. మీరు కూడా పెద్ద మొత్తాలు ఖర్చు పెట్టుకొని వచ్చి ఉండొచ్చు, చాలా ప్రయాసపడి వచ్చి ఉండొచ్చు. కాబట్టి ఏముందిలే ఓ కూటానికి వచ్చానని మీరు ఫీల్ అవ్వద్దు. చాలా విలువైన సమయానికి నువ్వు వచ్చావు. నీకు అందిస్తున్న మాటలు కూడా విలువైనవే. వాటిని నీవు గైకొన్న ఎడల ధన్యుడివి, ధన్యురాలివి. సో మొదటి సంగతి అయిపోయింది. ఇప్పుడు మరొక విషయాన్ని మనం చూద్దాం. చూడండి, అబ్రహాముని గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. తాను విశ్వసించిన దేవుని ఎదుట, అనగా మృతులను సజీవులనుగా చేయువాడును లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడునైన దేవుని ఎదుట అతడు మనకందరికీ తండ్రి అయి ఉన్నాడు. నిన్నును గూర్చి నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించి తిని అని వ్రాయబడి ఉన్నది. నీ సంతానము ఇలాగూ ఉండునని చెప్పిన దానిని బట్టి తాను అనేక జనములకు తండ్రి ఎగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. ఈ మాటలన్నీ చాలా విలువైనవి. మనం చదువుతా వెళ్ళిపోతాం కానీ ఆగమక్కడ. దేవుని వాక్యంలో కొన్ని ప్రత్యేకమైన వచనాలు ఉన్నాయి. మనం ఆగి ధ్యానించాల్సినటువంటి వచనాలు అవి. అవి ధ్యానించడం ద్వారా చాలా విలువైనటువంటి సంగతులు తెలుసుకుంటాం, స్వాంతన పొందుతాం, దేవుడు చెప్పినటువంటి విషయాలన్నీ స్వతంత్రించుకుంటాం. అలాంటి వచనాల్లో ఒకటి ఇది. దేవుడు అన్నాడట అబ్రహాముతో, ఒక్కడు కూడా తనకు సంతానం లేనప్పుడు, పిల్లలు పుట్టడం అసాధ్యమని స్పష్టపరచబడినప్పుడు, నిరీక్షణకి ఏ కోశాన కూడా ఆధారము లేనప్పుడు దేవుడు అతన్ని పిలిచి అతనితో మాట్లాడాడట. ఏమని అంటే, నీవు అనేక జనములకు తండ్రి వగుదువు. ఆ మాటని నమ్మటానికి, ఆ మాటని విశ్వసించడానికి, అసలు అది నిరీక్షించడానికి ఆధారమే లేదు. ఎందుకంటే తన భార్య అయిన శారా స్త్రీ ధర్మము నిలిచిపోయినది. ఆమె శరీరము బిడ్డల్ని ఉత్పత్తి చేయడానికి అనువైన స్థితిలో లేదు. ఇప్పటి సైన్స్ ప్రకారం అయితే ఆమె బిడ్డని కనటం అసంభవం. కానీ దేవుడు చెప్పిన మాటని వాళ్ళు తీసుకున్నారు. ఏమని? నీవు ఒకడికి కాదు అనేక జనములకు తండ్రి అవుతావు, నీ భార్య అయిన శారా జనములకు తల్లి అవుతుంది. ఇది జరుగుతుందన్నాడు. మానవరీత్యా ఇది అసంభవం. కానీ దేవుడు చెప్పాడు కాబట్టి దేవునికి సమస్తము సాధ్యం. కాబట్టి ప్రపంచమంతా ఏకమై ఒక మాట మాట్లాడినా, ప్రపంచమంతా ఏకమై మాట్లాడుతున్న మాటని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. దేవుడు ఏం మాట్లాడుతున్నాడో ఆ మాటని మనం దృష్టి పెట్టాలి. ఎందుకంటే దేవుడు తానన్న మాట నెరవేరుస్తాడు, కానీ ప్రపంచము అన్నమాట నెరవేరిద్దనేది మనం ముఖ్యంగా తీసుకోకూడదు. దేవుడు నీకు ఒక వాగ్దానం చేస్తే, దేవుడు నీకు ఒక మాట ఇస్తే, దానికి వ్యతిరేకంగా 1,000,000 మంది గళాలెత్తి అది జరగదు 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 జరగదన్న లెక్క చేయొద్దు. ఎందుకంటే నీ చేయి పట్టుకుని నీకు వాగ్దానం ఇచ్చిన వాడు దేవుడు. అసాధ్యాలను సుసాధ్యం చేసే దేవుడు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. నీకు ప్రామిస్ చేసింది, వాగ్దానం చేసింది ఆయన. నువ్వు ఆయన మాటనే పట్టుకోవాలి. దానికి వ్యతిరేకంగా 1,000,000 గొంతులు ఏకమై. ఇది అబ్రహాము తీసుకున్న తీర్మానం. మనకు వ్యతిరేకంగా మాట్లాడే గొంతులు 3 ఉంటాయి. ఒకటి సాతాను స్వరం. వాడెప్పుడు మనల్ని దిగజార్చే మాటలే మనకి వినిపిస్తూ ఉంటాడు. రెండవది మానవ స్వరం. అంటే మనుషులు వాళ్ళ అనుభవాలను బట్టి వాళ్ళు ఏదో సోది చెప్తూ ఉంటారు. సాతానేమో మనల్ని కృంగదీయటానికి వాడు సోది వాడు చెప్తాడు. మనుషులు కూడా వాళ్ళ అనుభవాలను బట్టి వాళ్ళ సోది ఏదో వాళ్ళు చెప్తారు. ఇది ఎట్లా జరిగింది, అది ఎట్లా జరిగింది, ఇది సాధ్యం కాదు, అది సాధ్యం కాదని.
మేము కూడా ట్రై చేసాం, కుదరలేదు, వల్ల కాలేదని వాళ్ళ సోది వాళ్ళు చెప్తారు. ఈ రెండు సోదులు అటు పక్కన పెడితే మనలో నుంచి ఒక సోది మొదలుపెట్టి మనకిన పడుతుంటది. ఇది మన సోది అన్నమాట. అంటే తెలుసా మీకు, మన మనసే మనకు చెప్తుంటది ఇది ఎలా జరిగిద్ది, అది ఎలా జరిగిద్ది, ఇది సాధ్యం కాదు కదా, ఇది కష్టం కదా. ఇది ఒక సోది. మొత్తం 3 సోదులు. ఫస్ట్ సోది ఎవరిది? సైతానుగాడి సోది. మన విశ్వాసాన్ని దిగజార్చడానికి, కృంగదీయటానికి, నిరాశపరచడానికి వాడు గళాన్ని ఎప్పుడు వాడతాడు వాడు. రెండవది మనుషులు. కొంతమంది ఉంటారు, వాళ్ళతో అరగంట గడిపామంటే చాలు నరాల వీక్నెస్ వచ్చింది మనకి. ఎంత విశ్వాసంగా ఉండి కూడా ఛార్జింగ్ మొత్తం దించేస్తారు వాళ్ళు. మంచి పనులు. శల్య సారథ్యం అంటారు. శల్యుడు లాంటి వాళ్ళు ఉంటారన్నమాట. రథం ఎక్కిన దగ్గర నుంచి శల్యుడికి ఒకటే పని, కర్ణుడికి విరోధంగా మాట్లాడటం. మళ్ళీ కర్ణుడి రథసారథి. అతడు రథం నడిపేదేమో కర్ణుడిది, అతని మాటలన్నీ కర్ణుడికి వ్యతిరేకంగా మాట్లాడుతుంటాడు. నువ్వు నీ అవతారం, నువ్వు వాళ్ళని ఎదిరించి గెలవాలనే వాటి భ్రమ అనుకుంటా నడుపుతుంటాడు. ఇట్లాంటి ముందు పెట్టుకొని మనం యుద్ధం చేయాలంటే ఏం చేస్తాం? కొంతమంది మనుషులు కూడా అట్లాంటి వాళ్ళే ఉంటారు. అది నీ కుటుంబస్తులు కావచ్చు, నీకు సమీపస్తులు కావచ్చు, సేవకుడా నీ విశ్వాసులు కావచ్చు, పరిచారకులు కావచ్చు. ఈ నరాల వీక్నెస్ తెప్పిస్తూ ఉంటారు. ప్రభువుకు స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. ఈ పనికి మనం పూనుకుందామంటే వెనక్కి లాగుతూ ఉంటారు, ఈ చేద్దామంటే వెనక్కి లాగుతూ ఉంటారు. ఇది ఒక సెల్యూటి టైప్ అన్నమాట. మానవ స్వరం. మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, దేవుడు మనతో మాట్లాడా లేదన్నది స్పష్టపరచుకోవాలి. ఆ మాటని మనం డిసైడ్ చేసుకున్న తర్వాత, దేవుడు ఫలానా విషయంలో నాతో స్పష్టంగా మాట్లాడాడు, అందుకు తిరుగులేదు. నాకు ఒక నిరూపణ కాదు, నేను 2-3 నిరూపణలు దేవుడిని అడిగాను. 2-3 నిరూపణలలో నాకు దేవుడు స్పష్టంగా మాట్లాడాడు కాబట్టి నేను దేవుని మాటనే పట్టుకుంటాను. దానికి భిన్నంగా ఏ విధమైన స్వరం నాకు వినపడినా నేను లెక్క చేయను అనే తీర్మానం నాడు అబ్రహాము కలిగి ఉన్నాడు. ఈరోజు మనం కూడా కలిగి ఉండాలనే గ్రంథములో ఆ స్టోరీ రాయించాడు దేవుడు. అది ఏ పరిస్థితి అయినా కావచ్చు. సేవకుడైతే వాని సేవకు సంబంధించిందే పెద్ద సమస్య తనకి. సేవకుడికి వేరే సమస్యలు ఏముండవు. ఇక ఎలాంటి ఒత్తిడైనా ఫేస్ చేయగలుగుతాడు. తన మైండ్ అంతా సేవ, పరిచర్య, ఆత్మల రక్షణ, పరిచర్య గ్రోత్ అవ్వాలి, అనేక జీవితాలు కట్టబడాలి, అనేక ఆత్మలు రక్షించబడాలి, అనేక ప్రాంతాలకు నేను పరిచర్యలో విస్తరించాలి, అనేక జీవితాలను వెలిగించాలనే సేవకుడి తపన. వాళ్ళ భారం వాళ్ళది, విశ్వాసుల భారం విశ్వాసులది, ఎవరు తిప్పలు వాళ్ళవి. నేను చెప్తున్నా, ఎవరికైనా దేవుడు సంబంధిత విషయాన్ని గురించి ఏం మాట్లాడాడో దాన్ని మనం రూఢిపరుచుకున్న తర్వాత మనకు వినబడే 3 స్వరాలని మనం లెక్క చేయాల్సిన అవసరం లేదు. మొట్టమొదటిది సైతాను స్వరం, రెండవది మానవ స్వరం, మూడవది మన మనస్సు యొక్క స్వరం. మన మనస్సు కూడా మనల్ని కృంగతీస్తుంది. తెలుసా మీకు? ఆ 2 స్వరాలు విన్నప్పుడు మనసు మనతో మాట్లాడుతూ ఉంటుంది. అబ్రహాము కూడా ఈ శోధన ఎదురైంది. కానీ అబ్రహాము నిరీక్షణకు ఆధారం లేనప్పుడు దేవుని నమ్మాడట. ఏమాత్రం ఛాన్స్ లేదు, కానీ దేవుణ్ణి గట్టిగా నమ్మాడు. ఆ తర్వాత కింద చదివితే ఉంది చూడండి. తాను అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మాను. మరియు అతడు విశ్వాసమందు బలహీనుడు కాక. నువ్వు శారీరకంగా బలహీనుడు కావచ్చు బాబు, విను, ఇంట్రెస్ట్ ఉంటే రాసుకో. ఆర్థికంగా నువ్వు బలహీనుడు కావచ్చు, శారీరకంగా నువ్వు బలహీనుడు కావచ్చు, బంధు జనావళి నిన్ను వదిలిపెట్టి నిన్ను బలహీనుడిని చేసి ఉండొచ్చు, ఏ పరిస్థితిలోనైనా నీవు బలహీనుడు అయి ఉండొచ్చు. కానీ ఒక్క విషయంలో మాత్రం నీవు బలహీనుడు కాకుండా చూసుకోవాలి. అదేమిటంటే విశ్వాసం. అర్థమైందా? పిల్లల్ని కనడానికి వారు శరీరరీత్యా బలహీనులే కానీ దేవుని విశ్వసించే విషయంలో మాత్రం వాళ్ళు బలవంతులై ఉన్నారు. స్తోత్రం చెప్పు దేవుని గట్టిగా. దేవుని విశ్వసించే విషయంలో వారు బలవంతులై ఉన్నారు. చూడండి, మరియు అతడు విశ్వాసమందు బలహీనుడు కాక రమారమి 100 ఏండ్ల వయసు గలవాడై ఉండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టు శారా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించెను గాని అవిశ్వాసం వల్ల దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక
దేవుని మహిమపరచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము పొందెను. ఏం బలం పొందాడు తెలుసా? విశ్వాసం వల్ల ఏం బలం పొందాడు తెలుసా? దేవుడిచ్చిన వాగ్దానాన్ని స్వతంత్రించుకోవడానికి కావలసిన బలం పొందాడు. కాబట్టి మనం ఎక్కడైనా బలహీనం కావచ్చు. ఆరోగ్యం పోయి ఉండొచ్చు, ఆస్తులు పోయి ఉండొచ్చు, అనుబంధాలు తెంచుకొని అనుబంధం వదిలేసి వెళ్ళిపోయిన వ్యక్తులు వెళ్ళిపోయి ఉండొచ్చు. ఏ విషయంలోనైనా నీవు వీక్ అయి ఉండొచ్చు. కానీ ఒక్క విషయంలో మాత్రం నువ్వు వీక్ అవ్వద్దు. అది విశ్వాస విషయంలో బలహీనుడవు కావద్దు, బలహీనరాలివి కావద్దు. ఆ విషయంలో నువ్వు బలంగా ఉండు. ఆ విషయంలో నువ్వు బలంగా ఉంటే నీ పరిస్థితులన్నీ నీకు అనుకూలంగా మార్చే దేవుడి కార్యాలు నీలో జరగటానికి, నీ ద్వారా జరగటానికి నీకు బలం వస్తుంది. విశ్వాస విషయంలో వీక్ అయ్యావనుకో, నీ ప్రతికూలతలను ఎదిరించి విజయాలను సాధించే బలం కోల్పోతావు. నీకు ఆ బలం కావాలా? అట్లయితే నువ్వు విశ్వాస విషయంలో బలహీనుడు కావద్దు. కిందికి చదివితే చూడండి, అవిశ్వాసం వల్ల దేవుని వాగ్దానాన్ని గూర్చి సందేహింపక దేవుని మహిమపరచి ఆయన వాగ్దానము చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వల్ల బలము పొందెను. అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. బిడ్డలారా, జాగ్రత్తగా వినండి. విశ్వాసం వలన అబ్రహాము బలం పొందాడు, శారా కూడా బలం పొందింది. హెబ్రీ పత్రిక 11లో ఉంటుంది. ఆమె విశ్వాసం వలన బిడ్డని కనడానికి శక్తి పొందింది అని. అంటే ప్రకృతి విరుద్ధమైనటువంటి కార్యం కూడా ఆమె పట్ల జరిగింది. ప్రకృతి సిద్ధంగా అయితే ఒక వయసు వరకే స్త్రీకి అండోత్పత్తి ఉంటుంది. అండోత్పత్తి ఉంటేనే పిండోత్పత్తి. కానీ ప్రకృతి క్రమములో ఆమెకి ఆ స్త్రీ ధర్మం అనేది బ్రేక్ అయిపోయింది. కానీ విశ్వాసం విషయంలో ఆమె వీక్ కాలేదు. దేవుని వాగ్దానాన్ని రూఢిగా నమ్మింది గనుక తన కడుపులో ఒక పిండం ఏర్పడటానికి అనువైనటువంటి పరిస్థితులు లేకపోయినా అవి దేవుడు రూపించగలడని విశ్వసించినందున అలాంటి శక్తి పొంది ఇస్సాకు అనేటువంటి కుమారుడికి జన్మనిచ్చింది. ఆ ఇస్సాకు నుంచి యాకోబు వచ్చాడు. యాకోబు నుంచి 12 గోత్రాలు వచ్చినాయి. ఆ 12 గోత్రాల్లో ఒక గోత్రము యూదా గోత్రము. ఆ యూదా గోత్రంలో నుంచి దావీదు వచ్చాడు. దావీదు వంశం నుండి యేసుక్రీస్తు వచ్చాడు. ఆ యేసుక్రీస్తు నందు భూలోకములోని సకల జనములు ఆశీర్వదించబడ్డారు. భూలోకములోని సకల జనములు విశ్వాసమును బట్టి అబ్రహాము సంతానమయ్యారు. ఒక్కడనే ఇచ్చాడు. ఆ ఒకడి నుండి ఇంకొకడు, ఆ ఒకడి నుండి 12, ఆ 12 నుంచి జనాలు వచ్చారు. మరి వాళ్ళు కాక యూదా గోత్రం నుంచి రక్షకుడు వచ్చాడు. ఆ రక్షకుడిని ఎందలి విశ్వాసమును బట్టి భూలోకములోని వంశములన్నీ ఆశీర్వదించబడి, ఒకప్పుడు అన్యులమైన మనం కూడా ఈరోజు అబ్రహాముని తండ్రి అని పిలుస్తున్నాం. అబ్రహాముకి ఏమయ్యా మనం? విశ్వాసమును బట్టి పిల్లలం. విశ్వాసమును బట్టి విశ్వాసులందరికీ అబ్రహాం ఏమయ్యాడు? తండ్రి అయ్యాడు. నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమిస్తాను, నీ వలన, నీ సంతతి వలన భూలోకములోని వంశములన్నీ ఆశీర్వదించబడతాయని దేవుడు చెప్పినటువంటి ఆ మాట నెరవేరిందా లేదా? దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని మాట నెరవేరిద్ది, కానీ సైతాన్ చెప్పిన మాట, మనుషులు చెప్పిన మాట, మన మనసు చెప్పిన మాట నెరవేరదు. కాబట్టి దేవుని మాటను గట్టిగా మనం తీసుకోవాలి.